ఇప్పుడే హరిద్వార్ నుండి రిషికేష్ ఆటో ఎక్కి మరీ వచ్చాం. మనిషికి 100 రూపాయలు తీసుకోండు. డైరెక్ట్గా రూమ్ కాడ దింపమంటే దింపలేదు, బయటే దింపిండు. ఇది మాది రూమ్ కాదు, ఇది ఫ్లోర్ అపార్ట్మెంట్. అయితే మధ్యాహ్నం 12కి బుక్ చేసుకున్నాం, కానీ వచ్చే లోపల 10:46 అయింది. మరి ఇప్పుడు ఆ రూములు ఉంచిండా లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చిండా ఆ ఓనర్కే తెలియాలా. మాట్లాడుతున్నారు మా వాళ్ళు మాత్రం. అండ్ హరిద్వార్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ చేసాం. మీరు కూడా వెళ్ళండి ట్రిప్పుకి. ఇది మా రూము, ఇదన్నమాట. ఇక్కడ మనకి సాకెట్లు 1, 2 ఇచ్చిండు. అక్కడ ఒకటి ఉంది, ఒక టీవీ, ఏసీ, ఫ్యాను. ఇదేమో కింగ్ సైజ్, కింగ్ క్యూన్ బెడ్, నాకు సరిగ్గా తెలియదు, 3 అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్లు కూడా బాగానే ఉన్నాయి లగేజ్ పెట్టుకోవడానికి. ఇదొకటి, కింద ఒక 2 కబోర్డ్లు. మా లగేజ్ మొత్తం అక్కడ పెట్టామన్నమాట. ఇది డే 2 అన్నమాట, రిషికేష్. ఇప్పుడే లేచిన టైం 7:30 అవుతుంది. ఒక ఫ్రెష్ అప్ అవ్వాలా. ఇది ఈరోజు అవుట్ఫిట్ అనమాట, డే 2. మొత్తం ఇదా చూడాలా అంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అంట. జస్ట్ సింపుల్ షర్ట్ ఒకటి, నైట్ ప్యాంట్ ఒకటి, నైట్ ట్రాక్. అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా దిగటానికి మనకి ఒక టవలను మనిషికి ఒక షార్ట్ పెట్టుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దిగుతామా లేదా ఏంటనేది చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయమాకనమయ్యా, ఫుల్ లెంత్ బ్లాగ్ చూడండి, మంచిగా వచ్చేద్ది అనమాట. సోకులు చేసుకుంటున్నాం అనమాట. అది చూడు, బయటకు వచ్చాం మొత్తం రెడీ అయ్యి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా మనం? గార్తంగల్లిలో ఏముంది? వాటర్ ఫాల్స్ అంట. మేము చెప్పిన వాటర్ ఫాల్స్ ఇదే గాయస్. ఇప్పుడు బైకులు రెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఏడుంటుందో తెలీదు, మరి 7 తీసుకెళ్తాను లీడు. బైక్స్ రెంట్ తీసుకోవడానికి వచ్చాం. ప్రైజెస్ అయితే ఇది హిమాలయన్ అయితే 1400 అంట పర్ డే. నేను చెప్పేది మొత్తం పర్ డేకి. ఇది బుల్లెట్ వచ్చేసి 1200 అంట. ఇంకా హంటర్ ఏమో 1000. మేము తీసుకున్నదేమో స్కూటీలు. మీరు కూడా ఒకవేళ బండ్లు తీసుకుంటే స్కూటీసే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే గతుకుల రోడ్లు ఇవన్నీ కొంచెం స్కూటీలు అయితే మంచిగా ఉంటాయి. ఈ స్కూటీ వచ్చేసి 400 అంట పర్ డే ఛార్జ్. పెట్రోల్ మందే, అంటే వాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు అనమాట, ఎన్ని కిలోమీటర్స్ లోపల ఉండాలని. మీరు కూడా చూసి తీసుకోండి. మేము తీసుకుంటున్నది అయితే 4 స్కూటీలు తీసుకుంటున్నాం, 8 మంది ఉన్నాం. ఇది షాపు, అదేంది రోలర్ కోస్టర్ అని ఉంది. ఇది మొత్తం 4 బండ్లు, ఇది మంది. ఒకసారి మీరు కూడా ఇట్లా వెరిఫికేషన్ చేసుకోండి, అంటే బండ్లకి ఏమైనా ఉందా, డ్యామేజ్ ఏమైనా ఉందా అని. ఆ తర్వాత రిటర్న్ ఇచ్చేటప్పుడు వాడు అది పోయింది ఇది పోయింది అంటాడు, ఒకసారి ఇట్లా కెమెరా చూసుకోండి. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నాం గాయస్. ఇక్కడ మద్రాసి హోటల్ అని ఉంది, ఇక్కడ తినడానికి వచ్చాం. మరి టిఫిన్ చూద్దాం ఎట్లా ఉందో లోపల ఏంటో సంగతి. ఇంటీరియర్ అయితే ఎట్టుంది? ఏం చెప్తావు? ఇది సాంబార్ ఇడ్లీ ఫ్రెండ్స్. చెప్పరా సాంబార్ ఇడ్లీ ఎట్లా ఉంది? ఓకే, సాంబార్ నువ్వు గీత సాంబార్ సూపర్ ఉంది, ఇడ్లీలో ఓకే. అలా చెప్పరా. ఈ ప్రైజ్ వర్త్ కాదు. మీరు నార్త్ ఫుడ్ తినేటట్టు నార్త్ రెస్టారెంట్స్ వెళ్ళాలి. ప్రైస్ ఎంత? 70. 2 ఇడ్లీస్ 2 ఇడ్లీస్ 70 అంట. ఈ మన సైడ్ చిన్నగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇది పల్లి చట్నీ చల్లగా ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఏదో సాంబార్ వేడిగా, సాంబార్ బాగుంది, అయిపోయింది. వాళ్ళందరూ తిన్న తర్వాత వచ్చింది నా దోశ. టేస్ట్ అయితే బాగానే ఉందంట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దోశ తక్కువ, చట్నీలు ఎక్కువ తినాలి. దోశ కన్నా చట్నీ సాంబార్ ఎక్కువ తినాల్సి వస్తుంది గాయస్. ఇప్పుడే టిఫిన్ తిన్నాం, ఇక వాటర్ ఫాల్స్ కాడికి వెళ్తున్నాం. హోటల్ పేరు గుర్తుంచుకోండి, మద్రాస్ హోటల్. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ డబ్బులు ఎక్కువ.
డబ్బులు పోయినా పర్లేదు, టేస్ట్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. కష్టపడి 3 కిలోమీటర్లు పైకి ఎక్కి బండ్లేడు పార్క్ చేసాం. వెళ్తున్నాం. అసలు ఒక వర్త కాదా ఈ అమ్మ గోల. ఒక్కొక్కడికి చిరాకు వస్తుంది. వెళ్తున్నాం. మరి నుండి ట్రెక్ ఉంది. ఒక 5 నిమిషాలు అన్నారు. మొత్తం మా ఊర్లో ఉన్నాడు ఉన్నట్టుంది. వాటర్ ఫాల్ ఒకటే తక్కువ. లేని నుండి ఒక 200-300 మీటర్లు ఉందంట. వాళ్ళు ఇరుగుతున్నారు. ఎక్కడానికే వస్తాను. మరి రేపు కేదార్నాథ్లో ఎట్టో ఇక గాయ్స్ అది ఆడ నుండి అయితే వచ్చిద్దో ఆడికి పోవాలంట. మేము ఎందుకు వచ్చామో తెలీదు. ఆడికి వెళ్ళిన తర్వాత నెలలో దిగపోతే అదొక బాధ. గైస్ ఇప్పుడు దాకా అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం. దగ్గర 2 గంటలు ఉండి ఉంటాం. కళ్ళు ఒక్కొక్కడికి ఎర్రగైంది. రూమ్కి వెళ్ళి ఇడిచిన అంటే తడిగా ఉన్న బట్టలు మొత్తం ఆరేసుకోవాలి. మీకు కూడా ఒకసారి చూపిస్తా చూడండి వ్యూ. ఇది ఇప్పుడు దాకా ఎక్కడే ఎంజాయ్ చేసాం. వాటర్ ఫాల్కి వెళ్ళి వచ్చాం. వాటర్ ఫాల్ బాగుంది. ఆల్రెడీ మీరు ఇందాక పెట్టిన దాంట్లో చూసుంటారు. వాటర్ ఫాల్ చాలా బాగుంది. చూడండి అందరూ ఫినిష్ చేసుకుని లైన్ ఎక్కుతున్నారు. దూరం ఉంది కానీ ఫుల్ అడ్వెంచర్. మీ ఫ్రెండ్స్తో రండి. మెయిన్గా సూపర్ ఉంది. ఇది మీరేంటంటే సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. బాగుంది. చూపి సైకి మళ్ళీ సీక్రెట్ అంటే సీక్రెట్ అనుకోమాకండి. వాటర్ ఫాల్ పేరే సీక్రెట్ వాటర్ ఫాల్. ఈ కొట్టు పక్కనే చిన్న దారి. మీరు ఇంక పైకి వెళ్ళమాకండి. ఒకవేళ మీ ఇష్టం వెళ్తా అంటే వెళ్ళండి, అది వేరే విషయం. కానీ ఇది చిన్న ఈ రోడ్డే పడుకుంటూ వెళ్ళారనుకో కానొస్తుందా, అటు దిగి ఆడికి వెళ్తారు. మేము ఎక్కడికైతే వెళ్ళామో ఆడ మంచిగా ఉండటానికి మరీ ఎక్కువ లోతు లేదు, అలా అని మరీ చిన్నగా లేదు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు వ్యూ చూపిస్తూ ఉంది. అది మేము వెళ్ళింది అయితే ఇక అక్కడికి. సీక్రెట్ వాటర్ ఫాల్స్కి బైక్ ఇక్కడ దాకా వచ్చింది అనమాట. అంటే పైకి కూడా వెళ్ళిద్దిలే కానీ మీ ఇష్టం. ఇక్కడ సీక్రెట్ వాటర్ ఫాల్స్ లాస్ట్ పార్కింగ్ అని ఉంటుంది. మీరు ఇక్కడ ఆపేసి ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. జస్ట్ ఒక 100 మీటర్స్ ఉండిద్ది అంతే.